చౌటుపల్ మండల్ ఎస్ లింగోటం గ్రామ పంచాయతీ బాతరాజు ధనంజయ గారు ఉప సర్పంచ్ బీజేపీ అండ్ సిపిఐ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచడం జరిగింది. ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ గ్రామ స్థాయిలో ఎలా అభివృద్ధి అవుతున్నాయి, యువ నాయకుడు మరి బీజేపీ పార్టీ బలైపోవటం కోసం గ్రామ స్థాయిలో అతని కృషి ఏ విధంగా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇక్కడ మీరు బీజేపీ పార్టీ తరఫున అంటే బలపరిచిన అభ్యర్థి మీరు గెలిచడం జరిగింది సార్. బీజేపీ పార్టీ బలోపేతం కోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది సార్? సార్, నరేంద్ర గారి మోడీ నాయకత్వంలో మన 29 రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలు అవుతున్నాయి. మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల గురించి ఏదైతేనేది విద్య ఉపాధి అన్నిటి గురించి గతంలో కంటే మెరుగైన పాలన అందిస్తుండు. కాబట్టి యువత ఆలోచిస్తుంది. ఇప్పుడు పక్క దేశాలను చూసుకుంటే యుద్ధంలో కూడా మనకు అన్ని గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఏ కొరత లేకుండా కానీ సప్లై చేస్తున్నారు. అన్ని మిత్ర దేశాలతో పాటు మనం స్నేహస్తం పొందుతున్నాం. కాబట్టి యువత ఆలోచిస్తుంది. మోడీ గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. మన దేశంలో చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి మోడీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మన తెలంగాణ స్టేట్లో కూడా ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం సార్. ఓకే సార్, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అధికారంలోకి రాలేకపోతుంది? ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఎంపీలు మాత్రం సగం గెలిచారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ ఎందుకు రావట్లేదు సార్? గతంలో కంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ మెరుగైన స్థితిలో ఉంది మన స్టేట్లో. గతంలో ఇంత చురుకైన కార్యకర్తలు లేకుండే. ప్రస్తుతానికి దినదినాభివృద్ధి పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు కూడా 1, 2, 3 మాత్రమే వచ్చాయి. ఈసారి 8 ఎమ్మెల్యేలు వచ్చాయి. కాకపోతే కొంత నాయకత్వ లోపం ఉంది. స్టేట్ విషయానికి వస్తే బండి సంజయ్ గారు కొంచెం దాన్ని అధిగమించినట్టే చేశారు. కానీ చివరి నిమిషంలో బండి సంజయ్ గారిని తొలగించడం, అదే అధిక నాయకత్వ లోపాలు ఉండడం వలన కొంచెం వెనుకబాటుతనంగా అయింది. కానీ ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న సందర్భంలో కొంచెం జాతీయ పార్టీలు వెనుకబడ్డాయి. ప్రాంతీయ పార్టీ వెనుకబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాయింది. అంటే అనవసరమైన హామీలు, అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోతుంది. కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. ఏదైతే చేస్తామో అదే చెప్తాం, ఏదైతే చెప్తామో అదే చేస్తాం అనే కాన్సెప్ట్ తోటి ఉంటుంది. కాబట్టి విచలవిడి హామీలు ఇవ్వకపోవడం వల్ల ప్రజల్ని ఆకర్షించలేకపోయినాం. కానీ ఈసారి మటుకు మెరుగైన స్థితిలో ఉంటామని ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా చేపడతామని ఆశిస్తున్నాం. ఓకే సార్, కేంద్ర గవర్నమెంట్ అనేకమైన పథకాలు తీసుకొచ్చింది. అవును సార్. అవి గ్రామ స్థాయిలో ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. ఎక్కడ లోపం జరుగుతుందంటారు సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం కానీ ప్రజా ఆవాస్ యోజన ఇళ్ళ పథకం కానీ డైరెక్టు స్టేట్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం వల్ల మా పథకాలని చెప్పుకోలేకపోతున్నాం. రేషన్ బియ్యం ఉంది సార్, ఇచ్చే 6 కిలోలలో పూర్తిగా సబ్సిడీతోటి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 1 కిలో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి పూర్తిగా మేమే ఇస్తున్నామని మామూలు ప్రచారంలో చెప్పుకుంటున్నారు. కానీ మోడీ గారు వచ్చిన ఈ 2 పర్యాయాలలో పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. 5 కేజీలు, 1 కేజీ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ప్రజల్లోకి వెళ్తలేదు. కొంత లేట్ అయినా సరే కానీ మేము ప్రజల్లోకి అది అవగాహన కల్పిస్తాము. ఇవేని కాదు, చాలా ఉన్నాయి. సబ్సిడీ ఇచ్చే పథకాలు కానీ ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అన్ని జనాల్లోకి తీసుకెళ్తాం. కంపల్సరీ పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటాం. ఓకే సార్, ఇక్కడ గ్రామ స్థాయిలో చూసుకుంటే ఉపాధి హామీ పని కూలీలు వాళ్ళల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుంది, మీ దృష్టికి వచ్చిందా సార్? ఇంతవరకు అయితే మేము వచ్చి 2-3 నెలలే అవుతుంది. మా దృష్టికి అయితే రాలేదు. ఇంకా వస్తే ఖచ్చితంగా తక్షణ చర్యలు తీసుకుంటాం 100%. సార్, ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు కాబట్టి ఇది కేంద్రానికి సంబంధించిన విషయమే. ఈ ఉపాధి హామీ పనిని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తగ్గుద్ది, రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది ఉపాధి హామీ కూలీలు కానీ రైతులు కానీ అంటున్నారు సార్.
దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తుంది, అడుగులు వేస్తుంది. ఇది వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరుతుంది, రైతుకు భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్లే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఓకే సార్, ఇక్కడ విద్యా వైద్యం పైన కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు కానీ ఏ విధంగా న్యాయం జరుగుతుందంటారు? సార్ ప్రస్తుతానికి మా దగ్గర అయితే స్థానికంగా కంపెనీలు ఉన్నాయి. యువత సరే వాళ్ళకు అర్హతను బట్టి కొంతమంది చేస్తున్నారు, కొంతమందిని తీసుకోవట్లేదు. లోకల్ క్యాండిడేట్స్ అనేది కంపెనీలు అంటే వాళ్ళు మేము క్వశ్చన్ రేజ్ చేస్తే ఏమని అంటున్నారంటే స్థానికంగా ఊర్లో ఏదైనా ఒకే పండగ కానీ ఏదైనా వస్తే అందరూ ఆబ్సెంట్ అయితే ఆ రోజు కంపెనీని ఎలా రన్ చేసుకోవాలి. కాబట్టి కొంత పర్సెంటేజ్ అయితే చేస్తున్నారు, కానీ మేము వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నాం. స్థానికంగా పూర్తిగా మా గ్రామస్తులకే అవకాశం ఇవ్వాలి, తర్వాత మండల స్థాయి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వివిధ గ్రామాలకు మా లోకల్ వ్యక్తులనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రెజర్ చేస్తున్నాం. వాళ్ళు కూడా స్థానికంగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళ చిరు వ్యాపారస్తులైనా ఏదైనా చేసుకుంటా అంటే కూడా కొన్ని సబ్సిడీ లోన్లు ఇస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే సార్, చౌటుప్పల్ మండలం అంటే కూటవేటు దూరంలో ఉంది ఇక్కడికి, అయినా అక్కడ బాగా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ విపరీతమైన రోగాలు రావటం, రైతులకు పంటలు పండకపోవడం, దీని ద్వారా నీళ్ళు కూడా కలుషితమవుతున్నాయి. మరి కంపెనీలను ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు? ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, ధర్నాలు కూడా చేశారు. మరి మీ బీజేపీ పార్టీ తరఫున దానికి ఉన్నది వాస్తవం సార్, ఇది మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం ఏంటంటే చుట్టుముట్టు విషపు కూరలలో ఉన్నాం. మేము పండించే పంటను కూడా ఆస్వాదించి తినలేకపోయే పరిస్థితిలో ఉన్నాం. పూర్తిగా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నీళ్ళు రంగు నీళ్ళు వస్తున్నాయి సార్ బయటికి. మోటార్లు కూడా పైపులు ఐరన్ పైపులు దించుతారు కదా, అది దించిన ఒక 3-4 ఇయర్స్లో 3-4 సంవత్సరాలలో ఖరాబ్ అయిపోతున్నాయి. అంటే ఐరనే ఆ రేంజ్లో ఖరాబ్ అయితే మన మనుషుల పరిస్థితి ఏంటి, ఆరోగ్యం పరిస్థితి ఏంటి? మామూలుగా వర్షాకాలం ఇవన్నీ వస్తే ప్రజలు ఈ ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా ఇక్కడ చౌటుప్పల్ మండలంలో గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ అక్కడెక్కడ ఆపట్లేదు. గతంలో రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ అసెంబ్లీలో ఏదో మాట్లాడాలి కాబట్టి ఆ దివిస్ మీద 2 రోజులు మాట్లాడి దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకుండానే సైడ్కి వెళ్ళిపోయింది ఆ మ్యాటరు. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త కంపెనీలకు అయితే అవకాశాలు ఇవ్వట్లేదు. ఉన్న కంపెనీలను కూడా కొద్దిగా ఈ మండలంలో గ్రామాలను కానీ ఈ వ్యవస్థను కానీ కొంచెం పటిష్టం చేసి వచ్చే ఈటీపీని రసాయన వ్యర్థ పదార్థాలను అన్నింటినీ బయటికి పంపించాలని. మా దగ్గర కొంచెం కలుషితమైన గాలి కూడా విషపు గాలి అవుతుంది ఇక్కడ. నైట్ టైంలో వాళ్ళు వ్యాపారసి వదలడం కానీ, మామూలుగా ఇబ్బంది కలగడం కానీ, బయట నైట్ టైంలో నిద్రించలేకపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు సమ్మర్లో గతంలో పూర్వకాలంలో అందరూ బయట పడుకునే వాళ్ళు ఆరు బయట, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంట్లో పడుకున్నా కానీ ఆ వాసనతోటి ఉండలేకపోతున్నాం. మా పిల్లలకు కూడా అనారోగ్యాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్, ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలించాలని. దానికి స్థానికంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా కొంచెం కృషి చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లో ఇంకోటి సార్, నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా కల్పించే పరిస్థితి లేదంటున్నారు. మరి ఎందుకు అక్కడ వాళ్ళనే పెడుతున్నారు, మరి మన లోకల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? సార్ మేము వచ్చినాకైతే మామూలుగా గతంలో విభిన్నంగా జరిగినా కానీ మేము వచ్చినాకైతే ప్రెషర్ చేస్తున్నాం కంపెనీ వాళ్ళని. ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్డర్ రావట్లేదు, కంపెనీలు స్టేబుల్గా నడవట్లేదు, ప్రస్తుతానికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాం అన్నారు. కానీ మేము మొన్న పిలిపించి మాట్లాడడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఏమైనా పడితే అంటే ఉద్యోగం వెసులుబాటు ఉంటే కంపల్సరీ ఫస్ట్ ప్రయారిటీ విలేజ్ వాళ్ళకి ఇవ్వాలి. మామూలుగా మీకు ఎంత అవసరమైతే ఉంటుందో స్టడీ అంతా చదువుకున్న వ్యక్తులు మా ఊర్లో ఉన్నారు, వాళ్ళని మాత్రమే తీసుకోవాలని ఫస్ట్ ప్రయారిటీ చెప్పాం సార్. వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు, కానీ అది జరగట్లేదు. మా మాట వింటున్నారు, అవతలకి వెళ్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దీని మీద మేము కూడా కొంచెం గట్టిగానే ఉన్నాం సార్. కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు ఏ కంపెనీలు ఏ గ్రామాలు, మా ఒక్క గ్రామం అనే కాదు, చౌటుప్పల్ మండలంలో ఉన్న మిగతా గ్రామాలన్నీ కూడా స్థానికంగా ఉన్న యువతకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం సార్. త్వరలో
మా ప్రధానమంత్రి గారు తెలంగాణకు రానున్నారని తెలుస్తుంది సార్. ఒకవేళ అతను వస్తే ఈ విషయం పైన మీరు పై అధికారుల ద్వారా తీసుకెళ్లే అవకాశాలు ఏమన్నా? కంపల్సరీ తీసుకెళ్తాం సార్. కంపల్సరీ మోడీ గారి మీ పై నమ్మకం ఉంది మాకు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి సారథ్యంలో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామనే ధీమా మాకు గట్టిగా ఉన్నది. ఇంకొకటి, ఈడ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇప్పుడు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం పెట్టింది సార్. అక్కడ 99 రోజుల ప్రజాపాలనని పెట్టింది, కానీ గవర్నమెంట్కు గ్రామ పంచాయతీకి 99 పైసలు కూడా ఇవ్వట్లేదు. రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, సంతోషం, ప్రజల్లో అవగాహన కల్పిస్తానికి మేము కూడా ముందుకు వెళ్తున్నాం. కానీ నిధులు లేని పనులు ఎక్కడి నుంచి చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పాలకవర్గం ఏర్పడిన ఎమ్మడే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఏమని? 10 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీకి, చిన్న గ్రామ పంచాయతీలు అయితే 5 లక్షలు డిపాజిట్ మార్చి 31 లోపు డిపాజిట్ చేస్తామన్నారు. మార్చి అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది, ఇంతవరకు రూపాయి ఇవ్వట్లేదు. ఎస్డిఎఫ్ స్టేట్ ఫండ్, ఏ రకమైన స్టేట్ ఫండ్ రావట్లేదు. ఎట్లా డెవలప్ చేయాలి, విలేజ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని మేమే తర్జనభర్జనలో ఉన్నాం. కానీ 15th ఫైనాన్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిట్ చేసింది. ఆ క్రెడిట్ అయిన డబ్బులతోటే సిబ్బందికి జీతాలు ఇవ్వగలుగుతున్నాం ఇవాళ. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచులకు ఎలాంటి గౌరవం దక్కిందంటారు సార్? గత ప్రభుత్వాన్ని చూసుకుంటే, ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే, రేపు మీ ప్రభుత్వం రాబోతుంది అని మీరు అంటున్నారు సార్. ఎట్లా ఉండబోతుంది సార్? ఈ గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఉప సర్పంచులు అంటే మాత్రం కేవలం చెక్ వరకే పరిమితం చేశాయి. కానీ మా ప్రభుత్వం వస్తే విభిన్న పరిస్థితులు, సర్పంచులకు ఏదైతే అవకాశం ఉందో ఉప సర్పంచులకు కూడా అంతే అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. ప్రతి పనిలో కూడా పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు ఉప సర్పంచ్ అంటే ఒక వార్డు మెంబర్ గెలుస్తాడు, కామన్ అది. మిగతా 9 వార్డులు, మా ఊర్లో 10 వార్డులు ఉన్నాయి సార్. మిగతా 9 వార్డులలో మెజార్టీ సభ్యులు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఉప సర్పంచ్. కాబట్టి పూర్తి పాలన ఉప సర్పంచ్ కూడా అవగాహన ఉండాలని, వాళ్ళకు కూడా సర్పంచ్కి అయితే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఉప సర్పంచ్ కూడా అంతే ప్రాముఖ్యత. సర్పంచ్తో పోలుస్తలేము, సర్పంచే, కాకపోతే ఉప సర్పంచ్ కూడా అంతే పాలనతోటి వ్యవహరిస్తాడని మా గవర్నమెంట్లో పూర్తి నమ్మకం ఉంది సార్. సార్, గత ప్రభుత్వంలో ఉమ్మడిగా ఉన్న జిల్లాను 3 జిల్లాలుగా చేసింది సార్. ఇది యాదాద్రి భువనగిరికి వెళ్ళింది. విడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఉందంటారా సార్ చౌటుప్పల్? డెవలప్మెంట్ అంటే చౌటుప్పల్కి ఏ రకమైన నిధులు రాలేదు సార్. స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తే ఆ నిధులతోటే పనులు చేపట్టారు. కానీ స్టేట్ గవర్నమెంటు జిల్లాలుగా విభజించింది, కానీ ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు. నిధులు లేనిది ఎక్కడి నుంచి డెవలప్మెంట్ అయితే సార్? స్థానికంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొన్న అసెంబ్లీలో బహిరంగంగానే చెప్పిండు, మంత్రుల నియోజకవర్గాలకే డబ్బులు పోతున్నాయి, మాకేం రావట్లేదు నిధులు. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేనే నిధులకు కొట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సీఎం గారు 4th సిటీ అని ఉన్న నిధులు మొత్తం వాళ్ళ కాన్స్టిట్యున్సీకే తరలించడం జరుగుతుంది. మిగతా కాన్స్టిట్యున్సీల పరిస్థితి ఏంది? తెలంగాణలో మేము లేమా? మా గ్రామాలు పట్టనట్టే ఉన్నాయా మీకు? మేము అన్ని గ్రామాలకు సంబంధించి, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్లు వేస్తేనే, ఎమ్మెల్యేలు గెలిస్తేనే మీరు ముఖ్యమంత్రి అయింది. ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా 4th సిటీ అని అన్ని నిధులు కేవలం మహబూబ్నగర్కే తరలించి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలను పట్టనట్టు ఉండి అభివృద్ధికి కూతవేటు దూరంలో లేకుండా కూడా చేస్తున్నారు సార్. ఇది రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రులు అన్ని నియోజకవర్గాల్ని అన్ని సమానంగా చూడాలని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి కంటే హైదరాబాద్కే దగ్గర ఉంటట్టు. అవును సార్. ఎందుకు డెవలప్ కావట్లేదు సార్? డెవలప్ అవ్వట్లేదు సార్. మా చౌటుప్పల్ల గతంలో 100 పడకల ఆసుపత్రి స్టోన్ వేశారు. 5 సంవత్సరాలు అయినా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. మా చౌటుప్పల్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా నైట్లో ఏదైనా ఒక వ్యక్తికి అపాయం జరిగిందంటే మళ్ళీ హైదరాబాద్కే షిఫ్ట్. ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా మాకు లేవు. మళ్ళీ కూతవేటు దూరంలో హైదరాబాద్కు ఉందని చౌటుప్పల్ చెప్పుకోవడమే తప్పించి ఎలాంటి అభివృద్ధి పనులు లేవు. ఓకే సార్, ఇక్కడ మండల స్థాయిలో చూసుకున్న, ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో చూసుకున్నా కూడా సర్పంచులు ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. అవును సార్. అందుబాటులో ఉంటాం, ప్రజాసేవ చేస్తామని చెప్పేసి గెలిచిన తర్వాత పోయి సిటీలలో ఉండటం జరుగుతుంది సార్. గ్రామాలను పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలా చోట్ల మా దృష్టికి వచ్చింది. ఇట్లాంటి వాటిపైన మీ పార్టీ కానీ మీరు కానీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్, ప్రజలు ఆలోచించాలి సార్. ఫస్ట్ స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి ప్రజలు. ఓటు మనకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఎంత బలమైన హక్కు అంటే అది మనం నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకే ఇచ్చింది. ఇప్పుడు ఏదో ఉద్యోగం ఇంటర్వ్యూ చేస్తారని కాదు కదా సార్, నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకే ఇచ్చింది. కాబట్టి ప్రజలు ఫస్ట్ ఎన్నుకునేటప్పుడే ఆలోచించాలి. ఓటుకు రాజ్యాంగం కల్పించిన బలం ఏంటంటే మనకు అభివృద్ధి ఎవరైతే చేస్తారో
వాళ్ళనే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి అది మన చేతిలో ఏం లేదు సార్. కానీ కాకపోతే స్థానికంగా సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఎక్కువ టైం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి గ్రామానికి. నా విషయానికి వస్తే మాత్రం నిత్యం అందుబాటులో 24 గంటలు గ్రామంలోనే ఉంటాను సార్. మా సర్పంచ్ గారు కూడా గ్రామంలోనే ఉంటారు. కాకపోతే పిల్లల చదువుల గురించి హైదరాబాద్ వస్తే కానీ ప్రతినిత్యం అందుబాటులోనే ఉంటారు. రోజు విలేజ్కి వస్తాడు కంపల్సరీ. ఓకే సార్, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఆయన మంత్రి పదవి కావాలని అంటున్నారు. మంత్రి పదవికి అర్హుడైనా ఇవ్వచ్చా? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని మామూలుగా మంత్రి పదవికి అర్హుడా కాదనేది వాళ్ళ సొంత పార్టీ నిర్ణయం. స్థానికంగా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు సుషి ఇన్ఫ్రా నుంచి చేస్తున్నాడు. కానీ ఒక ఊరిలో ఒక 4,000 మంది ఓటర్లు ఉంటే, మామూలు ఓటర్లే కానీ జనాలే ఉంటాయి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 10 మందికి హెల్ప్ చేయడంలో ఆయన పర్సనల్. కానీ మిగతా 3,990 మంది పరిస్థితి ఏంటి సార్? నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఎక్కడ. ఇప్పుడు 10 మందికి వ్యక్తిగతంగా, ఊరికి 10 మంది అంటే సాయం చేయడం కూడా గొప్ప మనసే సార్. నేను వ్యక్తిగతంగా విమర్శించట్లేదు రాజగోపాల్ రెడ్డి గారిని. ఒక 10 మందికి సాయం చేసి మిగతా గ్రామాలలో ఉన్న 3,990 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యక్షంగా అందరికైతే సాయం చేయలేడు కదా సార్. ఒక వ్యక్తి చేస్తున్నాడు, గొప్పవాడే కాదనట్లే, కానీ మిగతా జనాల పరిస్థితి ఏంటి సార్? వ్యక్తిగతంగా సాయం చేయడం కాదు, మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టినాం కాబట్టి మీకు మంత్రి పదవి అనేది మీ పార్టీ ఇష్టం, అధిష్టానం. సమర్థుడే మంత్రి పదవికి. ఒక ఎమ్మెల్యేగా ఉండి సొంత నిధులతోటి కొన్ని కార్యక్రమాలు చేపడుతుండే వ్యక్తిగతంగా విద్యార్థులకు కానీ మామూలు పేద ప్రజల హాస్పిటళ్ళకు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఆర్థికంగా సహాయం కానీ చేస్తున్నాడు. నేను అభినందిస్తున్నాను రాజగోపాల్ రెడ్డిని. కానీ విలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. రాజగోపాల్ రెడ్డి స్థానికంగా గెలిచిన తర్వాత మా ఊరికి ఒకటేసారి రావడం జరిగింది, అది కూడా సర్పంచ్ ఎన్నికల ప్రచారంలోకి. ఇంతవరకు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు. మా ఊర్లో మా గ్రామానికి చూసుకుంటే ఒక స్టోన్ రాయి కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఏదైనా అభివృద్ధి ఫండ్స్ తెచ్చి ఓ స్టోన్ ఏర్పాటు చేసి దాన్ని పనులు ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు అయితే లేవు సార్. నక్కలగండి రిజర్వాయర్ పూర్తి అయితే మీ చౌటుపల్లికి ఉపయోగం జరుగుతుంది అంటారా? ఎందుకు జరగదు సార్? ఎక్కడైనా ఒక రిజర్వాయర్ పూర్తి చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా భూగర్భ జలాలు పెరుగుతాయి, అక్కడున్న రైతాంగ విస్తీర్ణం పెరుగుతుంది, ప్లస్ తాగునీటి సమస్య కూడా పెరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ చేపట్టే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటాం సార్ మేము. సార్, మన ఈ గ్రామాన్ని చూసుకుంటే ఇక్కడ కొంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి. కార్లను బైకులను ఎంటాడి ఉరుకులో పెట్టేసినాయి సార్. వాటిని ఎక్కడికన్నా తరలించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళకు మీరేం చెప్తారు సార్? సార్, ఇది సమస్య మా దృష్టికి వచ్చింది సార్. ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లైవ్లో ఇంతకుముందు అంటే మందేసి చంపేటోళ్ళు, కానీ ఇప్పుడు లేదు కదా సార్ ఆ సిస్టమ్. మొన్ననే ఆ వీధి కుక్కలను పట్టేటోళ్ళను కూడా పిలిపించినాం, మాట్లాడినాం. త్వరలోనే ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నాం సార్. సార్, ఇంకోటి ఇక్కడ లైబ్రరీ కూడా కావాలి. ఒకవేళ లైబ్రరీ వ్యవస్థలో అనేకమైన బుక్కులు తీసుకొస్తే నిరుద్యోగ యువత చదువుకోవడానికి ఉంటుంది. ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్లో కోచింగ్లో పోయే పరిస్థితి లేదు సార్ మాకు అంటున్నారు. దానికోసం మీరేమన్నా సర్పంచ్ గారు కానీ మీరు కానీ ఎట్లా ఉన్నారు న్యాయం చేయబోతున్నారు సార్? కంపల్సరీ సార్, మా సర్పంచ్ గారు లైబ్రరీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి అనువైన ప్లేస్ను కూడా పరిశీలిస్తున్నాం. విద్యార్థుల విద్య కూడా పెంపొందుతుంది, కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇంకోటి, ఒక 4 వచ్చి ఒక డిస్కషన్ లాగా ఏర్పడుతుంది లైబ్రరీ దగ్గర. ఈ భవిష్యత్తులో కంపల్సరీ మా గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు లైబ్రరీ కాకుండా ఇంకేం మౌలిక వసతులు కల్పించాలి, అన్నీ కల్పిస్తాం సార్. మా సర్పంచ్ గారు సుముఖంగానే ఉండదు. సర్పంచ్ గారి సారథ్యంలో ఏ పార్టీ నుంచి గెలిచినైనా సరే అని మేము ఒక జట్టుగా ఉండి పాలకవర్గాన్ని పాలకవర్గంగా ఏర్పడినాం. పార్టీలకు అతీతంగా గెలిచేంత వరకే పార్టీ, గెలిచిన తర్వాత ఒక జట్టుగా ఏర్పడినాం. గ్రామాభివృద్ధికి కంపల్సరీ కట్టుబడి ఉన్నాం. ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే ప్రయత్నం అయితే మా వంతుకు మేము సహకారం చేస్తాం సార్. సార్, ఈ గ్రామంలో అంటే పావుల దగ్గరికి వెళ్ళే డొంకలు కొన్ని ఉన్నాయని తెలుస్తుంది సార్, చెప్పారు. అవి కూడా త్వరగా పూర్తి చేయాలి. ఇది గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంతమంది మీ దృష్టి తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు సార్. మరి అవి ఎప్పుడు పూర్తి చేస్తారు సర్పంచ్ గారు? మేము మొట్టమొదటి గ్రామ సభ ఏర్పాటు చేసినప్పుడు శ్మశాన వాటిక పోయే రోడ్డు అక్కడ మామూలుగా రైతులు ఎక్కువ వాడతారు సార్. అది చాలా దూరంలో ఉంది, కిలోమీటర్. వచ్చిన ఫస్ట్ గ్రామ సభలోనే ఒక విన్నపం వస్తే దాన్ని తక్షణమే పరిష్కరించినాం. మిగతాయి కూడా చేస్తాం సార్. కాకపోతే ఫండ్స్ అనేటివి రావాలి కదా సార్. గ్రామ పంచాయతీలో ఏదైనా ఒక పని చేయాలంటే
అభివృద్ధి నిధులు ఉండాలి. ఎక్కడ సార్ మన గ్రామ పంచాయతీకి ఎక్కడి నుంచి కూడా ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక రూపాయి కేటాయించలే. ఎక్కడి నుంచి చేయాలి సార్? కంపల్సరీ ఎక్కడి నుంచి వచ్చినా రాకుండా మా గ్రామ పంచాయతీ డిమాండ్ని బట్టి కూడా ముందుకెళ్తాం. సొంత నిధులతో కూడా కొన్ని పనులు చేస్తున్నాం. మా సర్పంచ్ గారు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. త్వరితగతన డొంకలే కానీ ఇంకేమైనా మిగతా బ్యాలెన్స్ ఉన్న సీసీ రోడ్లే కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లే కానీ గత పాలకులు చేసిన అస్తవ్యస్తమైన డ్రైనేజ్ అంటే ముందు చూపు లేకుండా అప్పుడు వేసినామా ఏదో వేసినామన్నట్టుగా వేసారు. అట్లా కాకుండా మా సర్పంచ్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఒక రిటైర్డ్ ఏఈని తీసుకొచ్చి డిఈ కానీ ఏఈ కానీ తీసుకొచ్చి ఊరు మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ముందుకెళ్దామనే ఆలోచనతో ఉన్నాం. అదే కంపల్సరీ ఆచరిస్తాం సార్. ఊరిని ప్రగతి పథకంలోకి తీసుకెళ్తాం సార్. ఇక్కడ ఐకేపీ సెంటర్లో కానీ పిఎస్సిఎస్ సొసైటీ సెంటర్లలో కానీ వడ్లు కొనుగోలు చాలా ఆలస్యం జరుగుతుంది. ఒకటే లారీ వచ్చేస్తుంది, ఇక్కడ ఎండబడడానికి కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు కూడా చెప్తారు సార్. నిన్న మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది సార్? వాస్తవం సార్, ఇక్కడ పిఎస్సిఎస్సి ఆధ్వర్యంలో నడుస్తున్నది మార్కెట్. కొంత ఆలస్యం అయితే జరుగుతున్నది. సిబ్బంది వాళ్ళు మాకు మిల్ అలర్ట్ కాలేదు, అది ఏది ఇంకోటి మిల్ అలర్ట్ అయినా కానీ లారీ అలర్ట్ లేదు. రకరకాల ఇబ్బందులు అయితే ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగినాయి. మా దగ్గర సరైన మార్కెట్ వ్యవస్థ కూడా లేదు సార్. ఉన్న ప్లేస్లో అంటే ఒక 10 ఎకరాలు అవసరం ఉన్న చోట ఒక 6 ఎకరాలు మాత్రమే దొరుకుతుంది. అది కూడా రైతులు ఇస్తున్నారు. కానీ ఆ ప్లేస్ కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. వచ్చేసారి కానీ ఈ పరిస్థితులను అధిగమిస్తామని కంపల్సరీ చెప్తున్నాం. ధాన్యం కొనుగోలు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్నది సార్, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని వీక్షిస్తాం, మామూలు వెయిట్ చేస్తూ ఉన్నాం. కొంచెం ఆలస్యం అయితే జరుగుతున్నది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైతులకు ఓపిక ఉంది కానీ చేస్తున్నారు సార్. అది కొంచెం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ సిఇఓ గారు కూడా అందుబాటులో ఉన్నాడు అంటున్నారట. వడ్లు పడితే తీసుకుంటాం అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. అవును సార్, కంపల్సరీ తాలు శాతం కానీ ఇవన్నీ కానీ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే వడ్లు వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు రైతులను, కాదనట్లేదు. పట్టాలంటున్నారు, పట్టిన ధాన్యాన్ని కూడా మళ్ళీ శాంపిల్ తీసుకపోతే ఫెయిల్ చేస్తారు కొన్ని సందర్భాలు. ఈసారి అయితే జరగట్లేదు, గతంలో జరిగింది అది. ఇది రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న అంశం సార్. మిల్లర్లతో మాట్లాడి సీఎం గారు ప్రత్యేకించి మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కల్పించొద్దు. ప్రజాప్రభుత్వం అంటారు, రైతు ప్రభుత్వం అంటారు, కానీ మామూలుగా అభిప్రాయాలు సేకరించి వాళ్ళకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం సార్. సార్, గ్రామ భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ సర్పంచ్ గారు కానీ మీరు కానీ? మా సర్పంచ్ గారి సారథ్యంలో గ్రామ భద్రత కోసం ఈ మధ్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఇంకా కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి క్షణం నిఘా వ్యవస్థ ఉంది సార్ మా ఊర్లో. ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యూచర్లో కూడా రానివ్వం. గ్రామ భద్రతలో కట్టుదిట్టంగా భద్రత కల్పిస్తున్నాం సార్. నిఘా వ్యవస్థలో ఉంది. సోమవారం లింగోటం గ్రామంలో ఎక్కడ కూడా ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అన్నీ కవర్ చేసేటట్టు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. గ్రామంలోని ప్రతి వార్డులో కూడా అంటే ప్రస్తుతానికైతే ఒక 20 కెమెరాలు పెట్టాం, కానీ ఇంకా కూడా పెంచే యోచనలో ఉన్నాం. ఏ వార్డుకు అయినా సరే కానీ సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని సర్పంచ్ గారి సారథ్యంలో ముందుకెళ్ళి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తాం సార్. సార్, ఇక్కడ కొంతమంది యువత మద్యం సేవించి డ్రైవింగ్ చేసటం, తర్వాత చిన్న పిల్లలు డ్రైవింగ్ చేసటం ఇవన్నీ జరుగుతున్నాయని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు సార్. మరి వాళ్ళ తల్లిదండ్రులకు మీరేమన్నా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన పోలీసు వారి ఆధ్వర్యంలో? సార్, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజాపాలనలో భాగంగా రోడ్డు భద్రత సేఫ్టీ ఒక కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమం రోజు గ్రామసభ పెట్టి దాదాపు మ్యాక్సిమం అందరిని పిలిచి రోడ్డు భద్రత ఏంటి, పిల్లల డ్రైవింగ్ ఏంటి, మత్తు పదార్థాలు వాడకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ వివరించినాం. ప్రత్యేకంగా కూడా మేము కూడా ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్యక్రమం చేయాలని ఆకాంక్షతో ఉన్నాం. ప్రతి వ్యక్తిని పిలిచి మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలు, చిన్న పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తే 1-2 సందర్భాలలో ఆఫీసర్ కూడా వాళ్ళని బైక్ సీజ్ చేసి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడడం జరిగింది సార్. భవిష్యత్తులో ఇలాంటి ఏవి కూడా పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత మా పాలకవర్గం తీసుకుంటుంది. ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్ల పైన గేదెలు కట్టేసటం ఒకటి, రెండవది ఏంటంటే ఈ ట్రాక్టర్లు వీల్ చక్రాలతోటి అట్లనే నడుపుకుంటూ వెళ్తున్నారు సార్. రోడ్లు ఖరాబ్ అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది మాకు చెప్పడం జరిగింది. మరి వాళ్ళకు మీరు ఏమన్నా నోటీసులు ఇవ్వడం జరిగింది? సార్, మా ఊర్లో అయితే వీల్ చక్రము సీసీ రోడ్లు ఎక్కడ కూడా పోదు. ఎందుకనంటే ఇవి ఇక్కడ ఉన్నాయి పెద్ద పొలాలు, అంటే చెరువు కింద ఉన్న పొలాలలో దిగబాటు గురించి డబల్ వీల్స్ వేసి నడిపిస్తారు సార్. ప్రస్తుతానికి మా ఏరియాలో అటువంటి ఫెసిలిటీస్ ఏం లేవు.
అంటే మామూలుగా ట్రాక్టర్ డైరెక్ట్ టైర్లతోనే వెళ్తుంది, అక్కడ పోయినాక వీల్స్ బిగించుకొని పొలం దున్నేసి వస్తారు. సీసీ రోడ్లలో కూడా మీకు అవపడేసారు ఎక్కడన్నా? మీరు విలేజ్ అంతా పర్యటించిన అన్నారు కదా, గేదెలు ఎక్కడైనా కట్టేసిరా? కట్టేయలే కానీ కొంతమంది చెప్పిండ్రు, అది వాస్తవమా కాదా మీతో? ప్రస్తుతం మనం అంతే బిఫోరు 2 ఏళ్ళు పాలనాధికారి ఆధ్వర్యంలో నడిచింది కాబట్టి అంతకుముందు ఏం చేసారు, కానీ మా పాలకవర్గం వచ్చినాక ఎక్కడ కూడా రోడ్లపైన గేదెలు కట్టేయడం కానీ రోడ్లపైకి వదిలిపెట్టడం కానీ ఎక్కడ కూడా జరుగుతలేదు. కాకపోతే కొంత ఊరు మధ్యలో ఈ మామూలు యాదవులు గొర్రెలను కట్టేస్తారు, అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. మా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, దాన్ని కూడా సమస్య పరిష్కరిద్దామని చెప్పి హామీ ఇచ్చిండు. ముందుకెళ్తాం సార్ కంపల్సరీ. సార్ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా ప్రైవేటు వైపుకు వెళ్లకుండా మీరు పిల్లల్ని కానీ పిల్లల తల్లిదండ్రులు మీ మోటివేషన్ ఏ విధంగా ఉండబోతుంది సార్? సార్ ఈ విషయానికి వస్తే లాస్ట్ 2 days బ్యాకే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హై స్కూల్లో బడిబాట కార్యక్రమం ఏర్పాటుతో పాటు పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసి మన ప్రభుత్వం నుంచి ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, బయటి ప్రైవేట్ స్కూళ్ళకు మనకు స్కూళ్ళకు ఏంటి తేడా, ఇక్కడ మనకు అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ టీచర్స్లో అయితే ఇంటర్ 10th తీసుకుపోయి పెడుతున్నారు సార్, అక్కడ సెక్షన్ లెక్క ఉపయోగించి పెట్టేసి వాళ్ళకు బట్టే విధానాన్ని అమలు చేస్తున్నారు. పిల్లాడు చదువుతున్నాడా లేదా అని కాదు, ఇది నేర్పించాలి, ఈరోజు రావాలి, దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. మేము కూడా మా జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలనో ఫైండ్ అవుట్ చేసినాం అన్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మా స్కూల్ని అభివృద్ధి చేయబోతా ఉన్నాం. మా సర్పంచ్ గారు మొన్ననే మాటిచ్చారు, మేము కూడా దానికి కట్టుబడి ఉంటున్నాం. హెడ్ మాస్టర్తో కూర్చొని మాట్లాడినాం కూడా ఏమేమి కావాలి వాళ్ళకు, మౌలిక వసతులు, ఆట వస్తువులు అన్నీ సమకూర్చినాం. గతంలో స్కూల్లో ఏమైనా మౌలిక వసతులు లేకున్నా నేను రాజకీయాల్లోకి రాకముందు కూడా అక్కడ ఏమేం కావాలో వీటికి అందించాం సార్. మేము కూడా గవర్నమెంట్ పాఠశాలను అభివృద్ధి తీసుకుపోవాలనే ఆలోచనతో కంపల్సరీ ఉన్నాం. లక్షలు వసూలు చేస్తారు సార్ ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు. తల్లిదండ్రులు మోయలేని భారం, పక్క వాళ్ళ పిల్లల్ని దోలిరని వీళ్ళ పిల్లల్ని దోలిరని వాళ్ళు మోయలేని భారం మోస్తున్నారు. ఆ లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు సార్ పిల్లలు? ఇక్కడ గ్రామాలలో కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే అకాడమిక్ ఏరియాలో మొత్తం 90% ఎబోవ్గా మన పాఠశాలలో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్. దానికి ఇంకా వాలంటీర్స్ కావాలన్నా ఏం కావాలన్నా మా పాలకవర్గంలో చర్చించి అపాయింట్ చేస్తాం. స్కూల్ని కూడా కలర్స్ కానీ ఏమి అంగు ఆర్భాటాలు ఏమేం కావాలనో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సార్. కంపల్సరీ మా గవర్నమెంట్ పాఠశాలలో ఈసారి స్ట్రెంత్ పెంచే అవకాశం మెండుగా ఉన్నాయి సార్. మాకున్న హెడ్ మాస్టర్ సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు స్కూల్ డెవలప్మెంట్ చేయాలని. లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 100% ఉత్తీర్ణత సాధించిన స్కూళ్ళల్లో మాది కూడా ఉంది సార్. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే ఒత్తిడి లేని విద్య సార్. మామూలుగా క్వాలిఫైడ్ టీచర్ కాబట్టి ఒక పిల్లవాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలానే చెప్తారు వాళ్ళు. ప్రైవేట్ స్కూళ్ళల్లో వస్తే అలా కాదు, వాళ్ళు చెప్పాలి, పిల్లలకు ఎక్కించాలి, అంతే. వాటికి మనకు చాలా తేడా సార్. ఇంకోటి, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఉన్న ఎబిలిటీ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో ఉండదు. ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లవాడు ఉద్యోగం రాకపోతే బయట బతకలేడు, కానీ గవర్నమెంట్లో చదివిన పిల్లవాడు, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన, ఉద్యోగం రాకున్నా సొంత వ్యాపారమైన దేనిలోనైనా రాణించగలుగుతాడు. అలాంటి ఎబిలిటీ, అలాంటి స్కిల్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వస్తాయి. మా విలేజ్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఈసారి కంపల్సరీ బడిబాట కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కంపల్సరీ మా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుచుకుంటాం సార్. ఇక్కడ కొంతమంది యువత మొత్తం కూడా డ్రగ్స్తో పాటు తర్వాత ఈ ఫోన్ బెట్టింగ్లు ఉంటాయి కదా సార్, ఫోన్ బెట్టింగ్లకు ఫోన్ల ద్వారా బాగా బానిసలు అవుతున్నారు సార్. అట్లా కాకుండా మీరు అంటే పోలీస్ వ్యవస్థ ద్వారా మీరు ఏమన్నా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మా ఊర్లో ఫస్ట్ సమస్య ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి మాకున్న డౌటు ఇదొకటి సార్. డ్రగ్స్ కానీ పిల్లలు మద్యం కానీ సేవిస్తురనే కాన్సెప్ట్ తోటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినాం, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఇంకోటి, ఒక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ కూడా, స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. దినదిన అభివృద్ధిలో భాగంగా రోజుకో కార్యక్రమం చేపడతా ఉన్నాం. అన్నీ ఒకేసారి చేయలేం కదా సార్. కంపల్సరీ ఈ సమస్య మీద ఖచ్చితంగా ఒక పట్టు సాధించి మద్యరహిత గ్రామంగా చేయాలని అనుకుంటున్నాం. బెల్ట్ షాప్లో పూర్తిగా నివారించడం సార్. బెల్ట్కి ఎక్కడెక్కడ పర్మిషన్ లేదు. మనం మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు బంద్, కానీ కొంతమంది తెలియకుండా అమ్ముతున్నారంటే ఉన్న షాపులో అందరికీ నోటీసులు ఇచ్చినాం. ఇక్కడ మద్యం కానీ డ్రగ్స్ కానీ వీటికి చోటు లేకుండా చూసుకుంటాం సార్. ఓకే సార్. ఇక్కడ
పాలకవర్గ సభ్యులు ఏ విధంగా ఉన్నారు? సర్పంచ్ గారి సహకారం అంటే ఆయన కాంగ్రెస్, మీరేమో బీజేపీ. ఓకేనా, ఎట్లా ఉంది సార్ ఇక్కడ? పొంతన కుదురుతుందా? మీరు ప్రజలకు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు సార్? మా పాలకవర్గం విషయానికి వస్తే సార్, సర్పంచ్ గారితో పాటు 2 కాంగ్రెస్ వార్డు సభ్యులు గెలిచారు, 4 టీఆర్ఎస్ నుంచి గెలిచారు, 3 బీజేపీ నుంచి గెలిచినాం, 1 సిపిఎం నుంచి గెలిచినాం. పాలకవర్గానికి విషయానికి వస్తే మేము గెలిచేంత వరకే పార్టీలో బలపరిచిన అభ్యర్థిగా, పార్టీ డైరెక్ట్ ఉండదు కదా సార్ స్థానిక ఎన్నికలలో, వన్స్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అంతా ఒకే పార్టీగా ఒకే జట్టుగా గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకెళ్తున్నాం. మా వార్డు సభ్యులు అందరు సీనియర్లు ఉన్నారు సార్. మాకు ఒక కలిసి వచ్చే అంశం ఏంటంటే అందరు సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, సమస్యల మీద అవగాహనలు ఉన్నారు. కాబట్టి అన్నిటికీ సర్పంచ్ కూడా అందరినీ కలుపుకొని పోతూనే పాలన చేస్తున్నారు. సర్పంచ్కి ఏ స్థాయిలో ఏ రీతిలో సహకారం కావాలో ఉప సర్పంచ్గా నేను కంపల్సరీ అందిస్తున్నాను. మా పాలకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవు సార్. అభివృద్ధి గురించి ఏదైతే తపన ఉందో అందరికీ ఉన్నది, అది కంపల్సరీ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే ప్రయత్నం మా వంతుగా మెండుగా చేస్తాం సార్. ఓకే సార్, ఈ గ్రామ ప్రజలు ఉప సర్పంచ్గా సేవలు చేయాలని మీకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారు సార్ 5 సంవత్సరాల వరకు. మరి వాళ్ళ బాధ్యత మేరకి మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు కానీ, మిమ్మల్ని గుర్తించి ఉప సర్పంచ్ ఇచ్చిన సర్పంచ్ పాలకవర్గానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఫస్ట్ నా వార్డు సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియాలి సార్. 105 ఓట్లతోటి నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది, భారీ మెజార్టీ. ఉన్న 223 ఓట్లు పోలైనాయి, అందులో నాకు 105 ఓట్ల మెజార్టీ. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నా పాలకవర్గానికి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సార్ నన్ను ఉప సర్పంచ్గా, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సర్పంచ్ కూడా ఆమోదించిండు ఉప సర్పంచ్గా. గ్రామ ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు అయితే మేము వచ్చిన తర్వాత కనీసంగా ఊర్లలో మౌలిక సదుపాయాలు ఏముంటారు సార్? త్రాగునీటి సమస్య. మేము రాగానే ఫస్ట్ గ్రామ సభ పెట్టి ఉచిత వాటర్ ప్రవేశపెట్టినాం. అంటే ఇంతకుముందు ఏమో 2 రూపాయల క్యాన్ పోసే సార్, ఇప్పుడు అట్లా కాదు, మొత్తం తాగే వాటర్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాం. ఇంకోటి, రోజు కుళాయి ద్వారా వచ్చే నీళ్లు మ్యాక్సిమం ఎవరింటికి కొరత లేకుండా చూస్తున్నాం. ఎవరైనా రావట్లేదంటే తక్షణంగానే పోయి దాన్ని నివారణ చర్యలు చేపడుతున్నాం సార్. మా ప్రజలకు నేను ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళను ఎలా వార్డులు కానీ ఇంకా గ్రామం కానీ ఎట్లా అభివృద్ధి చేయాలనో డిస్కషన్ చేసుకొని అభివృద్ధి పథకాలన్నీ, సంక్షేమ పథకాలు కానీ ఇటు పార్టీలకు అతీతంగా, అభివృద్ధి పథకాలు కానీ పార్టీలకు అతీతంగా చేస్తాం సార్. గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే సార్, ఫైనల్గా రానున్న కాలంలో అంటే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ రానున్న సర్పంచులు మళ్ళీ ఎమ్మెల్యేలు కానీ మీరు అధికారంలోకి వస్తారంటారా సార్? గ్రామ స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ? మా గ్రామ స్థాయిలో కూడా బీజేపీ పార్టీ గతంలో 1 వార్డు మెంబర్ ఉండే సార్. ఈరోజు అలయన్స్లో 4 వార్డులు తీసుకున్నాం, 3 వార్డు గెలిచాం, 1 వార్డు కొద్ది మిస్టేక్తో ఓడిపోయాం. మా బీజేపీకి పట్టు ఏంటంటే సార్, యువత. నువ్వు ఓటు అభ్యర్థించకుండా బీజేపీకి కావాలని వేసే పరిస్థితిలో ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ గారిని చూసి, సారథ్యం చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పూర్తి నమ్మకం ఉంది సార్. మా గ్రామంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అటు స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రానున్న కాలంలో నిరంతరాయంగా బీజేపీ ప్రభుత్వం